తిరుమలలో నేటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇకపై తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదం, రీఫండ్ చెల్లింపులు వంటి అంశాల్లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అమలు చేస్తుంది. టీటీడీ సేవల్లో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని గదుల కేటాయింపు కేంద్రాల దగ్గర ప్రయోగాత్మకంగా కెమెరాలతో ఈ సాంకేతికతను పరిశీలించారు. ఖాళీ చేసే సమయంలోనూ గదులు పొందిన వారే వచ్చి మళ్లీ ఫేస్ రికగ్నిషన్ చేయిస్తే ఇక డిపాజిట్ చెల్లిస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఈ సాంకేతికత సాయంతో లడ్డూలు అందజేయనున్నారు. ఈ విధానం వల్ల దళారుల బెడద అరికట్టడానికి మరింత అవకాశం లభిస్తుంది. తిరుమలలో కొత్త విధానాన్ని ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొస్తుంది. ఇక మీదట కొన్ని సేవలకు ఫేస్ రికగ్నిషన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి ఫేస్ రికగ్నిషన్ అనేది తిరుమలలో అమల్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. వివరాలు ఏంటి? రైట్ శివ, ఏదైతే తిరుమలలో నేటి నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అయితే పూర్తిగా టీటీడీ అమలు తేనుంది. ముఖ్యంగా గదుల కేటాయింపు విషయంలో ఏదైతే కొంతమంది దళారులు వారి పేర్లతో రూములు తీసుకొని మరొక వ్యక్తికి ఏ రూములను అమ్ముతూ ఇటు డబ్బులను అయితే క్యాష్ చేసుకుంటున్న నేపథ్యంలో టీటీడీ కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది. నేరుగా భక్తుడే వచ్చి రూమ్ ని బుక్ చేసుకునే విధంగా ఏదైతే సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఏదైతే భక్తుడొచ్చి ఈ రూమ్ ని బుక్ చేసుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఖాళీ చేయవలసిన పరిస్థితి అయితే ముఖ్యంగా భక్తుడే ఖాళీ చేయాలి. వేరే వాళ్ళు ఎవరు ఖాళీ చేసేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ రూమ్ వేరే వాళ్ళు ఖాళీ చేయాలని చూస్తే ఆ రూమ్ ఖాళీ అవ్వదని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపింది. ముఖ్యంగా వాళ్ళు చెల్లించినటువంటి ప్యాసింగ్ డిపాజిట్ కావచ్చు అవన్నీ రీఫండ్ అవ్వదని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపింది. ఈ రీఫండ్ విషయం సంబంధించి దళారులు కొంతమంది వేరే వారిపై రూములు తీసుకొని ఆ రీఫండ్ అయితే వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారని చెప్పేసి టీటీడీ వారికి చెక్ పెట్టేందుకు ఈ తిరుమలలో ఈ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది భక్తులు పూర్తి స్థాయిలో వాళ్ళు ఫేస్ మీద అంటే గడ్డం కావచ్చు తల జుట్టుతో వచ్చినటువంటి భక్తులు ఆ తర్వాత స్వరమానికి తల్లినాలు సమర్పించిన తర్వాత కొన్ని ఫేస్ రికగ్నిషన్ రాదని చెప్పేసి కొంతమంది అంటే, కానీ ఐ కాంటాక్ట్ తో ఈ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాళ్ళు పూర్తిగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా దీని గురించి గత నెల నుంచే దీని గురించి వాళ్ళు పూర్తిగా ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. కానీ ఈ రోజు నుంచి అయితే నేటి నుంచి అయితే పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుందని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది భక్తులు నేరుగా వచ్చి స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళు భక్తులకే నేరుగా రూములు ఇచ్చే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకోవడం కొంతమంది భక్తుల నుంచి ఆశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది నుంచి అయితే వ్యతిరేకత అయితే ఉంది. కొంతమంది రూములు తీసుకున్నా కానీ ఒకవేళ కాసిన డిపాజిట్ రిటర్న్ రావడం లేదని చెప్పేసి కొంతమంది భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఓకే సునీల్, థ్యాంక్ యూ.